హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ది యూరో బొమ్మల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి 5 రోజులు కావడంతో అర్ధరాత్రి కూడా భారీ సంఖ్యలో హుస్సేన్ సాగర్ కు తరలొచ్చాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి 5వ రోజు కావడంతో ట్యాంక్ బండ్ పైన భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5వ రోజు కావడంతో పూర్తిగా అంటే వివిధ ప్రాంతాల నుంచి కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో రావడం వినాయక ప్రతిమలు తీసుకొని ఆ ట్రాక్టర్లో అదేవిధంగా వివిధ రూపాల్లో మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే 3వ రోజు అదేవిధంగా 5వ రోజు 9వ రోజు 11వ రోజు ఇలా అంటే ఎవరికి నచ్చిన విధంగా వారు ఆ యొక్క వినాయక ప్రతిమలు తీసుకొచ్చేసి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చూసుకున్నట్లయితే పోలీసులు అదేవిధంగా ఇక్కడ ట్యాంక్ బండ్ పైన దాదాపుగా 11 నుంచి 15 వరకు భారీ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అదేవిధంగా ముసలివారు అంతేకాకుండా యువకులతో పాటు ఎంత ఉత్సాహంగా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఎలాంటి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా కూడా పోలీసులు చూస్తున్నట్లుగా అంతేకాకుండా ఎవరిని అడిగినా ఒకసారి మట్టి గణేశుల్ని పూజించాలి అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఇందుకోసం అని చెప్పేసి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మట్టి గణేశులను పూజించడంతో పాటు వివిధ రూపాలలో అంటే పేపర్ గణేష్ అదేవిధంగా అంతేకాకుండా పేపర్ గణేషులు అదేవిధంగా కొబ్బరికాయలతో చేసిన గణేషులని ఇలా రకరకాలుగా పూజించడం జరుగుతుంది. అదే ప్రధానంగా ఆకులతో అంటే ఎవరికి నచ్చిన విధంగా వారు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేందుకు ఎవరికి నచ్చిన విధంగా వారు యొక్క గణేష్ విగ్రహాలను 5 రోజుల నుంచి కూడా వీరు తమ యొక్క ఎంతో నిష్ఠతో ఇంట్లో పూజలు చేసి తాము ఇక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఈ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చేసి ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తమకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తాము చాలా ఎంతో సంతోషంగా ఉన్నాము. గణేష్ని 5 రోజుల నుంచి కూడా పూజించడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీంతో ఈ ఉత్సవంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనతో ఉంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకట్, NTV, హైదరాబాద్.